హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం ఈరోజు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ మాత్రమే కాదు, ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం తలుచుకుంటూ ఆయనలో ఉన్న సద్గుణాల్ని, మనలో ఏవి లేవో దాన్ని తీసేసి ఆయనలో ఉన్న ఒక గుణాన్నైనా మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంతోమందికి ఆదర్శం. జగదభిరాముడు, శ్రీరాముడు అని ఎన్నో పాటలు ఉన్నాయి కదా. అలాగే ఆయన ఏకపత్ని వృతుడు. అలాగే ఆయన గురించి మనం ఎన్నో మూవీస్లలో చూసాము. ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, సీతామాతని ఎలా పెళ్లి చేసుకున్నాడు, అలాగే 14 ఏళ్ళ వనవాసం. ఆయనలో ఎంతో సహనం, ఎన్నో బాధ్యతలు. రాజ్యాన్ని పరిపాలించినప్పుడు కుటుంబం గురించి ఎంతో ఆయన చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం? శ్రీరాముడు అంటే దేవుడు మాత్రమే కాదు, అలాగే జీవితాన్ని ఎలా కలపాలో కూడా చూపించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అనమాట. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కటి మనకి నేర్పిస్తూ ఉంటారనమాట. శివుడు ఎలా ధ్యానం చేయాలి, ఎలా అనేది మనం చాలా స్పష్టంగా మనం చూస్తాము. ఆయన ఎక్కువ ధ్యాన ముద్రలో చూస్తూ ఉంటాము. శ్మశానం దగ్గర ఉండడం కానీ, ఏది నీది కాదు అన్నట్టుగా విష్ణుమూర్తి ఎలా అనేది అన్నీ ఒక్కొక్క దేవుడు మనల్ని అనలైజ్ అంటే జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనం చూపించడానికి జరుగుతుంది. దాన్ని రాయి రూపంలో ఒక విగ్రహాన్ని కొలుచుకొని టెంకాయ కొట్టండి అని ఏ దేవుడు మనకి చెప్పడం అనమాట. కానీ మనకున్న ఈ భక్తి అన్న సంప్రదాయం, హిందూ మతతత్వం చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తున్నది ఏదైతే ఉందో, మన పూర్వీకులు కానీ అందరూ కూడా ఇలా చేస్తూ ఉన్నాము. కానీ ఆయనలో ఉన్న సుగుణాలని మనం తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా అవే ఆయన చెప్తారు, అవే మనం ఆచరించాలి అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే, తండ్రి మాట కోసం ఆయన రాజ్యాన్ని వదిలాడు. 14 ఏళ్ళ వనవాసం చేశాడు. కష్టాల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆయన. అలాగే సంబంధాలను గౌరవించాడు, ప్రజల కోసం జీవించాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారనమాట. ఇక్కడ ఏంటంటే, ఈ రోజు నుంచి మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాట ఇచ్చితే నిలబెట్టుకోవాలి. తండ్రికి మాట ఇచ్చాడు, 14 ఏళ్ళ వనవాసం చేశారు, సీతామాతను పెళ్లి చేసుకున్నారు. ఆమెనే వదిలిపెట్టలేదు, తండ్రి చెప్పిన మాటనే వదిలిపెట్టలేదు ఆయన. తల్లి ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఎంత కష్టం వచ్చినా ధర్మం వదలకూడదు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అలాగే సోదర భావం, ప్రేమ, వినయం ఇవన్నీ ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు అనమాట. ఎంత అన్నదమ్ములు ఎలా ఉండాలో కూడా మనకు చూపించారు వాళ్ళు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చూపించారు వాళ్ళు. అలాగే జీవితంలో ఎలా ఉండాలి, అధికారం వచ్చినా అహంకారం రావద్దనేది చూపించారనమాట. ఈ కాలంలో మనకి దేవుడు కథలు వినడం మాత్రమే కాదు, ఆయన గుణాలను కూడా మనం ఆచరించాలి అన్నమాట. ఆయన సుగుణాలను ఆచరించాలి. ఇక్కడ ఏంటంటే, మన ఇల్లు, మన కుటుంబం, మన పిల్లలు ఆయన శ్రీరాముడి విలువలతో పెరిగితే సమాజం చక్కగా సేఫ్గా ఉంటుందన్నమాట. అవే నేర్పించాలి. ఈ చిన్నప్పటి నుంచి భగవద్గీత, రామాయణం ఎలా జీవించారు, ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్పిస్తే ఉంటే బాగుంటుందన్నమాట. మనకి ఇంతవరకు 1990s పుట్టిన పిల్లల వరకు కొంచెం బాగానే ఉండింది. ఇప్పుడు 2010 నుంచి పుట్టిన పిల్లలకు అసలు ఏం తెలియదు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్నీ నేర్పించాలి. లవకుశ సినిమాలో ఆ 2 పిల్లలు కవల పిల్లలు పుడతారు కదా శ్రీరామచంద్రమూర్తికి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అడవులలో అన్నీ నేర్పిస్తారు వాళ్ళకి, ఎలా ఉండాలి అన్నట్టుగా. చిన్నప్పటి నుంచి విద్యలు నేర్పిస్తారనమాట. చిన్నప్పటి నుంచే మనం కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఆయన చూసి ఏం నేర్చుకోవాలన్నది చిన్న పిల్లలకి చిన్నగా అన్నీ నేర్పించాలన్నమాట. ఈ ఫోన్లకు తగ్గించి మనం బిజీ అయిపోయి పిల్లలకు ఇది చేయకూడదు. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అందించాలి ఇవన్నీ కూడా. అబద్ధం కంటే నిజం. మనందరం కూడా ఒక సంకల్పం చేద్దాం ఈరోజు. అబద్ధం కంటే నిజం చెప్పడం ప్రాక్టీస్ చేద్దాం. కోపం కంటే సహనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. అలాగే స్వార్థం కంటే ధర్మాన్ని ఎంచుకుందాం. అలాగే శ్రీరాముడు మన హృదయంలో ఉంటే మన జీవితంలో సంతోషం, శాంతి, సద్గుణాలతో నిండిపోతుందన్నమాట. శ్రీరామచంద్రమూర్తి మన మనసులో ఉంటే చాలు. గుడికి వెళ్ళి దేవుడా అనే అది వేరే ఎనర్జీ. కానీ మనం ఇక్కడ ప్రశాంతంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణాలని ఆచరించినా చాలు.
మనం ప్రశాంతంగా ఉంటాం. మనం గుడికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతంగా ఉండడం కోసమే గుడికి వెళ్తాం కదా. మరి ఆ ప్రశాంతత మన లోపల ఉండాలి కదా ప్రజెంట్. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందనమాట. జై శ్రీరామ్. నాకు ఈ శ్రీరామ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎప్పుడు భయం వేసినా ఆయన తలుచుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఈ చిన్నప్పటి నుంచి ఈ మూవీస్ యొక్క ప్రభావం మనకు తెలియదు. అన్ని బుక్స్ చదివే వాళ్ళం కాదు, మనకు పెద్దవాళ్ళంతా చెప్పిండేది లేదనమాట. కానీ కొన్ని మూవీస్ ద్వారానే చాలా నేర్చుకున్నాము. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్కి కొంచెం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి ఏంటనేది మనం వెతకడం, నేర్చుకోవడం అనేది తెలిసిందనమాట. మనం పిల్లలకి ఈ శ్రీరాముడు అంటే ఎవరు, శ్రీరాముడు పిల్లలు ఎలా నేర్చుకున్నారు, చిన్నప్పటి నుంచే మనం ఎలా ఉండాలి అనేది చిన్న చిన్నగా వాళ్ళకి చెప్పడం ప్రాక్టీస్ చేయిద్దాం. ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు అవి ఇవే కాదు. ఉద్యోగం వచ్చినా వాడు ఎలా ఉండాలో వాడికి తెలియకపోతే, ఆ స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేయాలో తెలియకపోతే చాలా కష్టం అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రజెంట్లో ఉండడానికి ఏం చేయాలి, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో పిల్లలకు నేర్పించండి చాలు. అదే ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న పిల్లలకి. ఈ రామాయణం, భగవద్గీత చదవడము, అలాగే ఈ స్పిరిచువల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఆంజనేయ స్వామి ఎలా 3 ఏళ్ళకే ఆయన ఎగురుతాడు కదా, గాల్లో ఎగురుతాడు, చందమామని టచ్ చేస్తాడు, నచికేతుడు స్టోరీసు, ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పించాలి మనం చిన్నప్పటి నుంచే అనమాట. అవన్నీ చెప్తేనే వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతారు. ఎవరో కృతిక్ రోషన్ గురించి, సినిమా హీరోస్ గురించి చెప్తే ఏం చేస్తాం? అది 3 గంటల సినిమానే. తర్వాత వాళ్ళ లైఫ్ స్టోరీ మనలాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆచరించిన మానవుడిగా జన్మ తీసుకొని ఎప్పుడైతే ఈ ఆచరణలో పెట్టిన వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా చూపిస్తే, ఈ కథల ద్వారా, ఈ బుక్స్ ద్వారా మనం చూపించినప్పుడు పిల్లలు చాలా చక్కగా అర్థం చేసుకుంటారనమాట. హీరోస్ అంటే ఎవరు? తన లైఫ్ని చక్కగా, అద్భుతంగా, ఆనందంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుకున్నవాడే హీరో. సినిమా హీరోస్ వేరు. మన లైఫ్లో ఎవరి కుటుంబంలో అయితే ఇలా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళే రియల్ హీరోస్ అనమాట. అది నేను అర్థం చేసుకున్నాను ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. ఆ సినిమావన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దాం, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.